నమస్కారం సార్. ఎందుకండి వాళ్ళని పాపం చెప్తున్నారు కదా, ఇబ్బందులు పెడుతున్నారంట. అసలు పోలీస్ వ్యవస్థలు అంటే ప్రజలకు నమ్మకం లేకుండా పోయిందంట. ఇష్టారీతిన సివిల్ కేసులు కూడా పోలీస్ స్టేషన్లలో డీల్ చేసేటువంటి ఒక విధానం వచ్చేసిందంట. ఎందుకు ఎందుకు పోలీసుల్లాగా ఉంచొచ్చుగా, ఎందుకు మీ వాళ్ళు పాపం పార్టీకి వినియోగించుకుంటున్నారు? శంకర్ గారు, మీకు, మూర్తి గారికి, రామారావు గారికి, వ్యూవర్స్ అందరికి కూడా శుభ సాయంత్రం అండి. రామారావు గారు చెప్పింది వింటున్నా, ఇవాళ మధ్యాహ్నం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది వింటున్నా. ఇక్కడ అంటే దానికి మెడికల్ టెర్మినాలజీ ఏమంటారో తెలియదు కానండి, మన మనస్తత్వం ఎలా ఉంటుందో ఎదుటి వాళ్ళందరూ అలా ఉంటారని భావించే దానికి ఏదన్నా మెడికల్ టెర్మినాలజీ నేమ్ ఉంటే మీరు కనిపెట్టి చెప్పండి. ఈ లోపల డిబేట్ అయ్యే లోపల వాళ్ళ భావజాలం అంతా ఎదుటి వాళ్ళ మీద రుద్దటం. ఇప్పుడు ఆయన చాలా సుదీర్ఘ ఉపన్యాసంలో మీరు చాలా గుచ్చి అడిగారు. టీజీపీ ఆఫీస్ కి కోతవేటు దూరంలో ఉన్నటువంటి టీడీపీ ప్రధాన కార్యాలయం మీద మీరు దాడి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే పట్టాభి గారు మా ముఖ్యమంత్రిని తిట్టాడు కనుక మేము దాడి చేసాం, పట్టాభి గారు ఉన్నారేమో అని అన్నారు. అక్కడికి మీరు అన్నారు, ఓకే పట్టాభి గారు తిట్టారు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారు, చట్టం ఉంది, పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి, అరెస్ట్ చేసి తీసుకురండి, ఆయన మీద చర్యలు తీసుకోండి, భౌతికంగా మీరు ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందంటే కూడా ఆయన సమర్థించుకున్నారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని 3 రాజధానులు అన్నప్పుడు ఆ రోడ్లో బస్సు యాత్రలో చంద్రబాబు గారు వెళ్తుంటే నాటి డీజీపీగా ఉన్నటువంటి సాక్షాత్ డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు బందోబస్తులో ఉంటే చంద్రబాబు గారి బస్సు మీద రాళ్లు వైసీపీ కార్యకర్తలు వేస్తుంటే మరి డీజీపీ గారితో చెప్పించారు. ప్రజలు వాళ్ళ భావోద్వేగాన్ని వ్యక్తపరుచుకునే ప్రక్రియలో ఇది ఒక భాగం అని చెప్పించారు. అది రైటా? అలాగే పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ గారు మారణాయుధాలు కర్రలోకి పరిస్థితి వేసుకుని చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళారు. అది రైటా? చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేసే ఇది ఉందా? చంద్రబాబు గారు ఏదైనా తప్పు చేశారు, పోలీస్ కేసు ఫైల్ చేయండి. ఆనాడు గవర్నమెంట్ లో పోలీసులు మీ పక్కనే ఉన్నారు కదా, గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కదా, ప్రతి అధికారి మీ మాట వింటారు కదా, కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ వరకు. మరి మీరు ఎందుకు చేయలేదు? చేయకుండా మీరు దాడులు చేస్తారా? అది ప్రజాస్వామ్యమా? అది చట్టబద్ధమా? అప్పుడే కాదండి, ఇందాక మన మూర్తి గారు ఆయన వాయిస్ లో చెప్పినట్టు నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుని ఉరి తీసి చంపండి అన్నారు, బావిలో తెచ్చి చంపండి అన్నారు. ఆయన అండ చూసుకుని రోజా గారు మంత్రిగా ఆవి కూడా అదే కామెంట్ చేశారు. అయినా సరే చంద్రబాబు గారు తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో 45 ఏళ్ల చరిత్రలో 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజాపక్షంగా భావించారు, అధికార పక్షంలో నుంచే బాధ్యతాయుతంగా భావించి ప్రజలకు సేవ చేశారు. ఏనాడు కూడా విచక్షణ మార్చి సంస్కారం మార్చి నీచమైన పదజాలంతో ఎప్పుడు కూడా ఆయన నోట్లోంచి ఎదుటి వ్యక్తుల్ని ఏ వ్యక్తిని కూడా తనను నిజంగా ఇబ్బంది పెట్టిన శత్రువుని కూడా ఆయన ఏనాడు పరుష పదజాలంతో మాట్లాడడం ఇంతవరకు నేను కాదు, పోనీ మీరు ఎవరైనా విన్నారా? ఒక మాట. ఇప్పుడు ఆయన అంటారు రామారావు గారు, తెలుగుదేశం వాళ్ళందరూ వచ్చేసేసి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు. అవును. ఏమంటే డాక్టర్ సుధాకర్ వైసీపీ తెలుగుదేశం కార్యకర్త మాస్క్ అడిగినందుకు ఆయన ఎలా వేధించి చంపారండి? రోడ్డు మీద పిచ్చివాడి ముద్ర వేసి గుండు కొట్టించి రోడ్డు మీద నానా యాగి చేసి చచ్చే పరిస్థితికి తీసుకొచ్చారు. తన అక్క మీద అత్యాచారం చేశాడు ఒక వైసీపీ నాయకుడు, ఇబ్బంది పెడుతున్నాడు, తన అక్క మీద వచ్చాడని చెప్పి ఒక 10th క్లాస్ స్టూడెంట్ అడిగితే అతను గడ్డి వాములు వేసి కాల్చి చంపారు. అతను అబ్బాయి టీడీపీ అబ్బాయా? అలా ఎంతమందిని దారుణకాండ చేశారండి? మీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశాడు చంపి, అతను టీడీపీ నాయకుడా? మరి వాళ్ళందరూ ఏ పార్టీకి చెందిన వాళ్ళని? సామాన్య కార్యకర్తల్ని, ప్రజల్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళని. మరి గుంటూరులో ఒక మహిళ 70 ఏళ్ళ మేము హోటల్ వ్యాపారం చేసుకుంటుంటే ఆ మీద పోస్ట్ ఫార్వర్డ్ చేసిందని ఆమెను 30 తిప్పలు పెట్టి హోటల్ వ్యాపారం ఎత్తిచ్చేదాకా ఇచ్చేశారు. ఇవన్నీ సమంజసమైనటువంటి చర్యలా? చట్టబద్ధమైన చర్యలా? సాక్షాత్తు ఆ టైంలో జడ్జిల మీద, కరోనా టైంలో జడ్జిల న్యాయమూర్తుల మీద కూడా వైసీపీ అండి. చెప్పండి. సరే, ఇప్పుడు వాళ్ళు అవన్నీ చేశారని మేము కూడా చేస్తాం, అది సమర్థింపు చర్య అని అనుకోవాలా? సమర్థింపు కాదండి, మేము ఆ చర్యలు చేయట్లే. ఇక్కడ మీకు ఒక విషయం గమనించాలి, అదే నేను చెప్తాను. అంటే రామారావు గారు మేము చాలా ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించామంటే ఆ డాక్టర్ సుధాకర్ గాని, ఆ బాలుడు గాని వీళ్ళెవరూ కూడా టీడీపీ కార్యకర్త కాదు, ఏ పార్టీకి సంబంధం లేని ప్రజా పౌరులు. ప్రశ్నించినందుకు ఆ మహిళను కానీ వీళ్ళందరినీ కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. అలా చాలా మంది ఉన్నారు, దళితుల్ని, మైనార్టీలని, అన్ని వర్గాల వాళ్ళని హింసించి మరణానికి కారణమైన వైసీపీ ప్రభుత్వం. అయితే వాళ్ళకు మళ్ళీ మేము చేస్తామంటే చేయాలంటే ఇప్పుడు పట్టాభి గారిని కానీ, దేవినేని ఉమా గారిని కానీ వీళ్ళందరినీ ఎన్ని స్టేషన్లు తిప్పారండి? ఏ స్టేషన్ తిప్పుతున్నారో తెలియదు, ముసుకేసి తిప్పటం. మరి సాక్షాత్ ఇవాళ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామరాజు గారిని ముసుకేసి పిడిగుద్దులు గుద్ది ఆయన మీద